హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రాస్ వరల్డ్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇంకా తమిళ్ చూస్తే మీకు అర్థమైపో ఉండొచ్చు కదా. ఈ వీడియోతో అయితే ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అన్నమాట. ఇంకా ధూమ్ ధామ్గా అయితే ఉండబోతుంది. మరీ అంత అంగరంగ వైభవంగా కాదు, సింపుల్గా అయితే చేసేసుకుంటున్నారు అన్నమాట. చాలా బాగుంటుంది. వీడియో అయితే చాలా ఫన్గా కూడా ఉంటుంది. మీరైతే మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి ఇంతే అనేసి. ఇంకా నేనైతే శారీ కట్టుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు. ఇంకా ఇది మేమేం చేసామంటే సాటర్డే పందిరి వేయాల్సి ఉండే అన్నమాట. కాకపోతే సాటర్డే రోజు పందిరి వేయరంట కదా, అందుకే ఫ్రైడే రోజు అయితే పందిరి వేశారు. ఇంకా పందిరి వేసిన రోజైతే ఇంకా ఇలాగే ఉత్తిగా ఉండొద్దు కాబట్టి ఒక స్నానం అయితే చేపించాలంట. అంటే పసుపు రుద్ది పెళ్ళికొడికి స్నానం చేయించాలంట. అందుకే ఇంకా ఇది ఫస్ట్ డే అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. ఉన్న వాళ్ళ దాంట్లో అయితే సింపుల్గా పసుపు రుద్దుదాం అనేసి ఇంకా పసుపు అయితే కలిపాము. పసుపు అయితే 5 మెంబర్స్ కలిసి పసుపు కలపాలంట. అలా పసుపు అయితే కలిపేసాము. ఇంకా అందరు శారీ కట్టుకున్నారు కదా, వాళ్ళకి అలవాటు అందుకే కట్టుకున్నారు. నేనైతే సింపుల్గా ఉండాలి అన్నట్టు ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే శారీ కట్టుకుంటాను. ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి మెల్లిమెల్లిగా. ఇంకా పెళ్ళి అంటే ఇంకా ఖచ్చితంగా పెళ్లి బ్యాంగిల్స్ అయితే ఉండాలి కదా ఇంకా అందరికీ. ఇంకా మనం బయట కొంటే అయితే చాలా కాస్ట్ అయిపోతుంది అందరికీ వేపించాలంటే. అందుకని సిటీకి వెళ్ళి అయితే ఈ పెళ్లి గాజులు అనేవి తీసుకొచ్చారన్నమాట. ఇంకా అవైతే కొంచెం ఎక్కువ వస్తాయి, కాస్ట్ తక్కువ ఉంటాయి అనేసి తీసుకొస్తాము. చాలాసార్లు అట్లానే చేసాము. మా చెల్లి పెళ్ళికి, మా కజిన్స్ పెళ్ళికి కూడా మేము చాలాసార్లు సిటీ వెళ్ళి అయితే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం అన్నమాట. అయితే వీళ్ళు మాత్రం తీసుకొచ్చారు కానీ చాలా వరకు అయితే అన్ని పగిలిపోయిన బ్యాంగిల్సే ఉన్నాయి. పెద్ద మోసమే చేశారనుకోండి ముస్లిమ్స్ వాళ్ళైతే. ఇంకా చూడి బజార్ ఉంటుంది కదా, చార్మినార్, మదీనా, అక్కడైతే వెళ్ళి తీసుకొస్తారు కదా. అయితే మనం చూసి తీసుకోవాలన్నమాట. ఇంత బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము, ఇంత బడ్జెట్ పెడుతున్నామంటే కొంచెం చూసుకోవాలి. కాకపోతే వీళ్ళకు ఇంకా చూపించేటప్పుడు మంచివి చూపించి ఇంకా ప్యాకింగ్లో అంతా పగిలిపోయిన బ్యాంగిల్సే వేసేసారన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ అంతా వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఒకరికి ఒకరు అలా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది షాద్నగర్ లోకల్లో అయితే బ్యాంగిల్స్ వేసేటోళ్ళు వచ్చి వేసేస్తారు కదా, మేమైతే ఒకరికి ఒకరు అట్లా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాం అన్నమాట. ఎవరికి సైజు తగ్గట్టు వాళ్ళు వేసేసుకున్నారు, అందరు హ్యాపీగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పసుపు రుద్దాల్సిన టైం అన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ త్వరగా వేసేసుకొని ఇంకా పెళ్లి కొడుకు అయితే ఇంకా పసుపు రుద్దాల్సిన టైం. ఫస్ట్ అయితే ఇంటి ఆడపిల్ల అయితే పసుపు రుద్దాలంట. ఇక్కడ పెళ్లి కొడుకు అయితే నాకు కొడుకు వరుస అవుతారన్నమాట. ఇంకా పసుపు రుద్దుతుంది కదా, ఆమె అయితే కూతురు వరుస అవుతుంది అన్నమాట. అయితే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అయితే ఇప్పుడు ఫస్ట్ పసుపు రుద్దుతుంది అన్నమాట. పెళ్లి కొడుకు కంటే తోడు పెళ్లి కొడుకే చాలా క్యూట్గా, పెద్దగా, హైట్గా కనిపిస్తున్నాడు కదా. ఇదే మాట నేను వాయిస్ ఓవర్లో ఏదైతే చెప్తున్నానో డైరెక్ట్గా అదే మాట అక్కడ చెప్పాను. కాకపోతే కొంచెం క్లమ్జీగా ఉంటుందని నేను ఇట్లా వాయిస్ పెడుతున్నాను. అక్కడదే ఫన్ బాగుండింది అన్నమాట. అక్కడ కొన్ని మాటలు వినిపిస్తాయి, కొన్ని అంత లొల్లి గందరగోళం ఉందన్నమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. మధ్యలో అయితే ఇట్లా నార్మల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే పెట్టేస్తా అన్నమాట. అయితే పందిరి కింద ఇట్లా పసుపు రుద్దాలి కానీ ఫుల్ వర్షం అన్నమాట. రోజైతే అంత వర్షంలో ఎట్లా చేస్తారని ఇంకా ఇంట్లో అయితే సెటప్ వేసేసారన్నమాట. ఇంకా వీడికైతే కొట్టడమే తగ్గింది, ఇంకా కొడుతున్నారు కూడా. ఏమంటున్నాడంటే ఇక్కడ తోడు పెళ్లి కొడుకుగా కూర్చున్నాను కదా, అక్కడ ఎవరైతే తోడు పెళ్లి కూతురు ఉందో ఆమెనైతే తోలుకొచ్చేద్దామని చెప్తున్నాడు అన్నమాట. ఆ మాటకు అందరు ఫిదా అయ్యి అసలు ఏం నవ్వుతున్నారంటే అంత నవ్వుతున్నారన్నమాట. ఇంకా నేనైతే వీడియోస్ తీసాను. ఇంకా డ్రెస్ వేసుకున్నాను కదా, అందుకే నాకు వీడియో తీయొద్దని చెప్పేశాను అన్నమాట. నేను కూడా పసుపు రుద్దాను. నాకు అవన్నీ పెద్దగా ఫార్మాలిటీస్ ఏం రావు, ఏదో అలా గంధం పూసినట్టు పూసేసి వచ్చేసాను అన్నమాట. కానీ వీడియో తీసుకోలేదు. ఇంకా వాళ్ళు పెళ్లి కొడుకు రుద్దుతుంటే ఇంకా నా పని అయితే ఇంకా అందరికీ రుద్దడం అన్నమాట. ఇంకా అందరి కాళ్ళకైతే పసుపు పెట్టాలి కదా. ఇంకా నేనైతే ఒక్కరికి 1 by 1 అందరికీ పసుపులు అయితే పెట్టేశాను అన్నమాట.
నేను వీళ్ళకి రుద్దుదామని ప్లాన్ వేసుకుంటే వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేసుకొని నాకు రుద్దుదామని ప్లాన్ వేసుకున్నారంట. నేను అందరికి రుద్దుదామని నా ప్లాను, వీళ్ళందరూ కలిసి నాకే రుద్దుదామని ప్లాన్ అంట. అది కూడా పసుపు రుద్దుకున్నాక ఇలా ఫోటో అంట. ఏమో మళ్ళీ కొత్త కొత్త స్టైల్స్ చెప్తారు, నాకు అలాంటివి ఏం తెలియదు. కానీ అందరికీ సాటిస్ఫై చేయాలంటే అందరితో హ్యాపీగా ఉండి ఇలా లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరితో కలిసి ఉన్నప్పుడు ఉండే హ్యాపీనెస్సే వేరు కదా అసలు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మా బ్రిత్రా అయితే ఇంకా తోడు పెళ్ళి కొడుకు ఫేవరెట్ అన్నమాట. వీళ్ళిద్దరు టైం దొరికినప్పుడల్లా ఇంకా ఆడుకుంటారన్నమాట. ఇంకా బ్రిత్రకు కూడా ఎవరైనా ఎక్కువ ప్రేమ చేస్తే వాళ్ళ దగ్గరనే వెళ్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళైతే కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా పెళ్ళి కొడుకు స్నానం చేస్తున్నాడని వీడికి టైం దొరికింది బ్రిత్రతో ఆడుకోవడానికి. ఇంకా ఇది వీడియో అన్నమాట. ఇది డే 1 హల్దీ వీడియో. నెక్స్ట్ అయితే డే 2 హల్దీ వీడియో అయితే వచ్చేస్తుంది అన్నమాట. మీరైతే అసలు స్కిప్ చేయకండి. అండ్ నా వీడియోస్ అయితే మీరు ఈగర్గా వెయిట్ చేయాలి, చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అన్నమాట. అదైతే ప్రెస్ చేసుకొని ఉంటే నేను పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా ఇన్ని గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని ఇంత పసుపు రుద్దుకున్న తర్వాత మన ఆడవాళ్ళకి వీడియోస్ ఫొటోస్ అయితే ఉండాల్సిందే కదా. ఇంకా మాకు కావాల్సినట్టు మాకు నచ్చినట్టు ఇలా వీడియో ఇలా ఫోటో అని ఒకటే చేస్తున్నాం అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. స్టే ట్యూన్. మీరైతే అస్సలు స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే కంటిన్యూగా చూసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.